వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్స్ రంగంలోకి దిగి ఈ యొక్క సిచ్యువేషన్ ని ఏ విధంగా అదుపు చేస్తాయో మనం చూడబోతున్నాం. అలాగే మీ వంతు సహాయంగా పబ్లిక్ నుంచి ఎవరైనా వచ్చి ఈ సహాయ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనవచ్చు. అలాగే చూడండి, పోలీస్ ఫస్ట్ ఎయిడ్ టీం ఏ విధంగా మెరుగ్గా హెల్ప్ చేస్తున్నారు, కనిపిస్తున్నారు. వెంటనే ప్రతి సహాయం అందించడం కోసం అలాగే అక్కడ ఏర్పడినటువంటి ఫ్రాడ్ ఏర్పడింది ఏ విధంగా రంగవెళ్తున్నారో మనం చూస్తున్నాం. గుండెలు నిరంతరం కాల్పులు జరుపుతూనే ఉంటున్నారు, అది మనం వింటున్నాం. అయినా కూడా ధైర్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఇతర శాఖలు ఏ విధంగా పాల్గొంటున్నాయో మనం చూస్తున్నాం. ఫైర్ సర్వీస్ వారు అక్కడ ఏర్పడిన మంటల్ని అదుపు చేస్తున్నారు, ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా. నిరంతరం పోలీస్ సేవలో ఈ సేవలు పనిచేస్తుంటాయి. ఇది మార్గం ఎలాంటి సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు ఎంత వేగంగా స్పందిస్తారో మనం చూస్తున్నాం. అలాగే ఈ ఘటన జరిగిన తర్వాత ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళందరికీ కూడా పోలీస్, మెడికల్ టీం మరియు మెడికల్ డిపార్ట్మెంట్ వారు వైద్య సహాయం అందించారు. అలాగే మరికొద్ది సేపట్లో